ఆక్టోపస్ అయితే మనకి పడదోనా. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనము వల వేస్తాం. వల వేసిన తర్వాత ఏంటంటే ముందు జర్నీ చేసుకుని వెళ్తాం అన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీగా ఆలోపు ఆకలి వేసేస్తుంది మాకు బాగానా. గులాబ్ జాములు అయితే చేస్తున్నాం. చిన్న వంటలు ఉన్నాయి, పెద్ద వంటలు కూడా చేసాం అనమాట. అదిగో మా అల్లడిగా అవుతుంది. మా కుక్క మాస్టర్ చూపిస్తాను. అల్లుడు ఫేస్ స్టాండింగ్ ఇచ్చుకోమా. ఇచ్చుకోబే ఇప్పుడంట స్టార్ట్ చేస్తాం గులాబ్ జాములు అయితే. సో మా బోట్లో గులాబ్ జాములు కూడా వండుకుంటా ఉన్నాడు మేము అయితే. అదేంట్రా కాజా వేసాం గులాబ్ జాములు 2 కాజాలు కలిపి దిష్టిగా. మాకు ఇచ్చినమన్నమాట. పప్పులు ఉప్పులు అన్నీ, సాల్ట్, నూనె, కారం, చింతపండు అన్నీ ఉంటాయి అన్నమాట వీటిలో. ఇలాగే రెస్ట్ తీసుకుంటున్నారు, పడుకున్నారు. నైట్ డ్యూటీలు కలిసి ఇప్పుడు మనిషి డ్రైవర్ బోర్డు తోలుతున్నాడు. ఇది పెట్టి, ఇది నా పెట్టి అనమాట. ఇది నా పెట్టి, ఇది మా తమ్ముడు పెట్టి. మా వంటది మా బామ్మర్ది అయితే కిచెన్లో ఉండేసి ఆడ కూడా ఈ మధ్యలోనే ఎక్కడ పడుకుపోతాడు, స్వరే చేస్తాడు. పానకలేరా కాజల్ని. అవునా 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 కాజల్ పానకలేస్తే తిందని చూస్తున్నాను. పానకం ఏది? పానకం తిన్నాక పానకం అది ఏది? ఒక పానకం అది ఎత్తి వాళ్ళు చూపించు సార్. ఇదన్నా కాలిపోతుందా? సో అయితే మనం అది వెయిట్ చేద్దాం. గులాబ్ జాములు అయిన తర్వాత తింటూ మనం చూపిద్దాం ఎలా ఉన్నాయండి అనేది. చూస్తూనే ఉండండి. ఈ లోకల్ పై నానితో మా తమ్ముడు నాని. వాళ్ళు ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? కాలుతుంది. ఓ మై గాడ్, గట్టిది. గులాబ్ జాములు నల్లగా ఉన్నాయి. దీంట్లో యాలకులు, పానకం గట్టిగా వేసారు. మయా ఇచ్చేవాళ్ళ ప్లేట్లు వేసి. ఏ రానే రే, ఓ చిన్న దేవుడు పెద్ద చేసేవారా? చిన్న నావి నేను చిన్నోను కదా. ఈ చెప్పనా గరిటెపు టేస్ట్ కొరకు చేద్దాం. చెప్పి స్మెల్ మాత్రం బాగుంది. నల్లగా ఉన్నాయి గులాబ్ జాములు. బ్రౌన్ కలర్ లోనే ఏదో కలర్ లో వస్తాయి కానీ సింగిల్ సింగిలా కదా. మై ఎన్ని వేయాలి గులాబ్ జాములు? ఒకటి చాలా అడిగాను. మంచి 2 సెంట్లు వస్తాయి. 2 సెంట్లు వస్తాయి. మిగిలితే అడిగి వేసే కదా. చూడండి ముందు ఎలా ఉందా చెరోటి. డ్రైవర్కి ఇచ్చేస్తున్నాం. ఇంకా పానకం తక్కువ ఇలా గులాబ్ జామున్ కొంచెం సేమ్ టు సేమ్. పొలమే లేవురా అయ్యా. లేకండి రాజు. ఏ గులాబ్ జామ్ నగర తర్వాత ఇక్కడ దాయిను బాగా పడుకో. ఏ పొలమయ్యా గులాబ్ జామ్ ఉందా? మాయా ఎన్ని వేయాలి? మాయా మామూలుగా లేదు. ఇది వెయ్యాల మాయకి పులప చిన్నది పొడవకి చేసావు కదా. అది
చెప్పులు తెచ్చు ఇంకో చాలా అందరూ తినేచ్చు కదా మీరు అన్నయ్య అయ్యాల పానకం రేపిస్తాడా డ్రైవరా? అబ్బో గులాబ్ జామున్ లేవు, సరిపోరు రే, ఇంకో మనిషి ఉన్నాడు. మరి పానకం తాగేమయ్యా? ఇంకెవరెవరు తినాలి? నీకు ఆడికి చెప్పు తెచ్చు నరసింహుడికి. బాగా ఉండకపోతే తినకూడదు అనుకున్నాను, మరి బాగుంటాడు కదా. రాజు ఎలాగుంది గులాబ్ జామ్? గులాబ్ జామ్? అరే నరసింహులు చిన్నవి ఇయ్యాలా? నాకు చిన్నవే. చిన్న గులాబ్ జాములు అవి. అందుకే నా ఇగో ఎలా ఉంది రివ్యూ చెప్పారు తమ్ముడు? 10 రూపాయల గులాబ్ జామున్ చిన్నవే తెలుగుగా ఇటు చిన్నవి చేసుకున్నాడు ఆడికి, మనకి ఎంత చేస్తాడు లడ్డూలాగా. ఏ రాజు ఒకటి ఉంది మా ఎలాగున్నా గులాబ్ జామున్ బాగున్నాయి. ఆ రివ్యూ చెప్పు, బాగున్నాయని చెప్పు. మరి మళ్ళీ తిన్నావా? ఎన్నావా సంధి సపరెత్తాం. గాలి అయితే మామూలుగా లేదు, మరి అదో రకంగా ఉంది గాలి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది. గులాబ్ జామున్ అయితే సూపర్గా ఉన్నాయి. మాయ కూడా రివ్యూ ఇచ్చాడు అనమాట. కొంచెం గాలి ఎక్కువ ఉంది మన దగ్గర అయితే, కొంచెం బాగా ఎక్కువ ఉంది. బోర్డులు కూడా అవుతున్నాయి, అలా ఆలింగ్ చేస్తున్నాయి. దగ్గరలో ఉన్నాయి బోర్డు చూసారా. అలాగే మనం అయితే కొండలు చూపించి మనం అయితే 10 మీటర్లో ఉన్నాం. మనం అయితే అది కొంచెం ముందుకెళ్తే మా హార్బర్ అది. మా అప్పకొండ దగ్గర ఉన్నాం మనం. గంగవరం దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. గంగవరం బ్రిడ్జి దాటిసమ్మాయా? దాటలేదు ఇంకొనుకుంటాను, ముందుకు వెళ్ళాలి కదా. దాటిసామా? గంగవరం బీచ్ దాటేసాం మేమైతే. మనం గంగవరం ఎవరు చూస్తుంటే కింద కామెంట్ చేయండి, మీ రేవులోకి వచ్చి వేట చేస్తున్నామని. ఆలింగ్ చేసేసాయి, కొన్ని బోట్లు దొరికొస్తున్నాయి. మేము కూడా ఆలింగ్ చేస్తాం ఇప్పుడు. ఆలింగ్ అంటే వల్ల ఆగుతాం, చూపితే ఏ చేపలు పడితే చూద్దాం. గాయస్ వెయిట్ చేస్తూ ఉండండి, వల్ల ఆగుతాం. తోకతో నీ పక్క వచ్చిందా? ఆవిడ కింద వస్తుంది. చెప్పమ్మా గడి పుచ్చుకుంటున్నాను. గడి పుచ్చుకుంటున్నాను.
రే వల మూలిగిపోతుందా అంతే తోకదొట్టుకెళ్ళరా నడుచుకుందా ఉందా గైస్ వల అయితే రావట్లేదు మాట అదే కప్పి తోట మీద అయితే లాగుతున్నాను ఇప్పుడు ఎంత కష్టం లాగుతున్నాను మొత్తం మొల్లని తీసుకొని ఒక లెవెల్కి ఇచ్చుకొని కంగారు పడదు కంగారు పడితే మనకి లంగాలు జారిపోతాయి మళ్ళీ వంకలకి ఎట్టగా చాలు లైల్ మయా లైలా లైలా మయా వెళ్ళిపోమా తీసుకో వాళ్ళు తాడు వాళ్ళ మీద వెళ్ళి ఇక పర్లేదు లేపని పర్లేదా తెల్లబాబు వచ్చి వస్తాయిలేమా ఉంటలేదు ఏమయ్యా ఇలాంటప్పుడు పట్టాలా ఏ తాడేసి ఆగించడానికి పట్టేస్తేనే మోసి చేప ఏదో ఒకటి సరిగ్గా సార్ అదే అంటాను నేను వీటిలో ఏం చెత్త ఎంత వినరు ఎంత చెత్తలో కవర్ వేస్తా కవరా ఇక్కడ తగిలికి వచ్చిందమ్మయ్యా ఇది స్మైల్ ఇచ్చుకో నవ్వు ఏది కవరా బీచ్లో తినేయడు కవర్లు వేసాడు నీటిలోను కవర్లన్నీ పడేసి జట్టి కవర్లు కొంతే మాత్రం జట్టులోను బోల్డ్ ధరలు కవరా ఉంటుంది మరి జాగ్రత్త కప్పి అయ్యమయ్యా పిల్ల మూటమయ్యమయ్యా మామూలు మూట కాదు 30-40 జూడి ఉంటుంది ఏరా అరకు రాదా మరి 2 రోజులు దెబ్బ అయిపోయామయ్యా వరకడప్పది ఎలాగా ఇప్పటికెళ్తాం ఏయ్ దీవన్ ताड़ कर ताड़ ला इसकर तोकता राजू तोकता सापा से इसको సరైన మోటార్ అండి కవరా ఎటు తెలియదు అని సరుకుంది మరి పేట్రయ్యరా ఇదే సరైన వాళ్ళు రయ్యం కట్ చెప్పిందండి సరిగ్గా ఇలా రావాలి మూట అదే అంటున్నాను సరుకులు ఇలా వస్తున్నాయి కాబట్టి చెప్పాడు రిపోర్టు మామూలు అయితే నాకు అది 2 తెల్లబాములు కనిపిస్తుంది అన్నట్టుగా నల్లబాము అది ముక్కర ఎక్కువ ఉందా
జూలియలో 2 జూలియలు చేస్తున్నాడు. కుక్కరే ఇద్దరు ఎక్కువ చెప్పుకుంటూ పోతే చేపలు కనిపించట్లే. కాకపోతే గాయ చూసారా, చిన్న లాబ్స్టర్ ఇది. దీనైతే నీటిలో అయితే పడేస్తాము, ఎందుకంటే ఇది ఎదిగిన తర్వాత మళ్ళీ మా వాళ్ళలోనే పడుతుంది. దీనికి చెప్పాను, సో మళ్ళీ నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు మళ్ళీ మా వాళ్ళలోనే పడు, ఒక కేజీ పెరిగిన తర్వాత పడు. ఎందుకంటే దీనికి ఒక కాలు కూడా ఇరిగిపోయింది, అంటే ఎక్కువ సరుకు వచ్చింది కాదు, సరుకులోనే నుంచో దీనికి చిన్న కొమ్ము ఇరిగిపోయింది అనమాట. నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకో, కొమ్ము ఇరుగుతుంది. మనం నీటిలో పడేద్దాం దీన్ని. మర్చిపోకు, మీ అమ్మ నాన్న చెప్పు, మళ్ళీ పెద్ద ఎదిగిన తర్వాత మా వాళ్ళలోనే పడతానని. ఎందుకంటే అది పట్టుకెళ్ళినా సరే దానికి పెద్దగా రేటు రాదనమాట. పాము బతుకుందానా? బతుకుందరా రే, చూసుకది ఆల్రెడీ పట్టేసుకుంది. డేంజర్ పోసి ఉప్పు పెట్టే. సో ఇది ఎక్కువ ఈ రొయ్యలు నలిగిపోయారు, రొయ్యలు మటర్ అయిపోయి. పర్లేదు, ఫీటర్ సైజు బాగానే ఉంది కానీ మాయా సైజు పర్లేదు మాయా, కొంచెం చిన్నగా ఉన్నాయా. సింక్రే పిల్లి నెంబర్స్ ఉన్నాయి. సింక్రే పిల్లు సింక్రే పిల్లి వచ్చి ఆక్టోపస్ అయితే మనకి పడదానా. సో వల వేస్తుందా మళ్ళీ, మళ్ళీ వల ఎత్తిన తర్వాత మళ్ళీ చూపిద్దాం. ఉంటా మరి. జై హింద్.